भारत जय भारत जय भारत जय भारत जय भारत जय भारत। జమ్మూ కాశ్మీర్ మచ్చల్లో పాక్ సైనికులు భారత జవాను తల నరికారు. అత్యంత క్రూరంగా హతమార్చి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశారు. సరిహద్దు భూమి ఒకటే, ప్రాంతాలు వేరు. సరిహద్దు మనుషులు ఒకటే, మతాలు వేరు. సరిహద్దు వరి పైరు ఒకటే, ఎగిరే జెండాలు వేరు. సరిహద్దు యుద్ధం ఒకటే, పోయే ప్రాణాలు వేరు. ఈ ప్రపంచాన్ని నాయకులు ఏళ్తారనుకుంటుంటారు, కానీ ఈ ప్రపంచాన్ని ఏలేది సరిహద్దు. ఆ సరిహద్దు మాటను స్నేహం చిగురిస్తే నా దేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. నా పేరు హర్ష. అందరిలాగే నాకు కూడా దేశభక్తి ఎక్కువే, అందుకే ఇండియన్ ఆర్మీలో చేరా. ఇదిగో నాకు ఎదురుగా నిలబడ్డాడే ఇల్లిగడ్డమోడు, వాడికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను నా దేశం కోసం, వాడు అనే దేశం కోసం. ఇలా ఇద్దరం గత 3 నెలలుగా ఇక్కడే కాపలా కాస్తున్నాం, కానీ ఎన్నడూ పలకరించలేదు. పడింది. హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు. హ్యాపీ న్యూ ఇయర్ పలకరింపుతో మా స్నేహబంధం చాలా బలపడింది. సలాం అలైకుం. వాలేకుం సలాం. అవును సలీం, మనం ఇలా మాట్లాడుకోకూడదు కదా. అందుకే కదా హర్ష అటు ఇటు తిరుగుతూ మాట్లాడుతున్నావు. అబ్బో, అవును సలీం, మీ ఊరికి ఎప్పుడు వెళ్తున్నావు? ఇప్పుడే లేదు హర్ష, మొన్నే రంజాన్కి వెళ్ళొచ్చా. ఓ, అయితే పాకిస్తాన్లో కూడా రంజాన్ జరుపుకుంటారన్నమాట. ఏమడుగుతున్నావు హర్ష, మా దేశంలో రంజాన్ చాలా పెద్ద పండగ. ఓ, అయితే పాకిస్తాన్లో కూడా రంజాన్ జరుపుకుంటారన్నమాట.
నువ్వు ఎప్పుడు వెళ్ళాలి? అదే ఈ మంత్లో వినాయక చవితి వస్తుందిగా, అప్పుడు వెళ్ళాలి. ఏం గణపతియా? అదే గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా, మోరియా. మా దేశంలో అన్ని కులాలు మతాలు ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ ఇదొక్కటే. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సలాం అలైకుం. వాలేకుం సలాం. సలీం, నిన్ను ఒకటి అడుగుతా, చెప్తావా? అడుగు హర్ష. నీవు ఇక్కడ సైనికుడిగా దేశం మీద అభిమానంతో చేరావా, లేకుంటే వ్యక్తిగతంగా చేరావా? దేశం అంటే అభిమానమే హర్ష. కానీ నిజంగా చెప్పాలంటే తినడానికి తిండి సరిగ్గా లేక, ఇంట్లో పరిస్థితి బాగోలేక ఇలా సైన్యంలో చేరాల్సి వచ్చింది. నేనే కాదు హర్ష, మా దేశంలో 80% మంది సైనికులుగా చేరిపోతున్నారు. మరి కొంతమంది టెర్రరిస్టుగా డబ్బుకు అమ్ముడిపోయారు. మరి కొంతమంది ఆత్మహత్య దాడికి పాల్పడుతున్నారు. మొత్తానికి కష్టాలుంటే సైనికుడిగా అడుగు పెట్టావన్నమాట. అవును హర్ష, కానీ నువ్వు కూడా ఫ్యామిలీ ప్రాబ్లంతో చేరావా? అబ్బే, మనకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు, కానీ లవర్ కోసం వచ్చా. ఏంటి, లవర్ కోసమా? కాల్ లాగిస్తున్నావు, కొద్దిసేపు కూర్చో. అయితే చెప్పు నీ లవ్ స్టోరీ. అందరిలాగా నేను కూడా ఒక అమ్మాయిని లవ్ చేశా. ఎంతలా అంటే నా ప్రాణం ఇచ్చేలా లవ్ చేశా. కానీ నాకు హ్యాండ్ ఇచ్చి వేరే వాడితే వెళ్ళిపోయింది. ఆ బాధను తట్టుకోలేక చనిపోవాలనిపించింది. ఎలాగో నన్ను చనిపోవాలనుకున్నాను కదా, అదేదో నా దేశం కోసం చనిపోతే బెటర్ అనిపించింది. అందుకే ఇలా వచ్చేసా. అది గుర్తుకొచ్చిన ప్రతిసారి గనితో కాల్చుకొని చనిపోవాలనిపిస్తుంది. భయపడుకులే, కాల్చుకోను. నువ్వు చనిపోతే మీ వాళ్ళు అన్ని కాల్ చేస్తారు. ప్రేమించిన అమ్మాయి కోసం చనిపోయినంత మూర్ఖుడేం కాదులే. అలా చనిపోతే మా దేశంలో కుక్కగానే హీనంగా చూస్తారు. ఫేస్బుక్లలో యూట్యూబ్లలో పచ్చబూతులు తిడతారు. అదే దేశం కోసం చనిపోతే వీరుడుగా పోయాడని పొగుడుతారు. హర్ష, అమ్మాయి కోసం చనిపోవాలన్న ప్రతి ఒక్కడు నీలాగా ఆలోచిస్తే దేశం బాగుపడుతుంది కదా. హర్ష, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సలీం. ఏంటి అటు తిరిగి మాట్లాడుతున్నావు హర్ష? మనం నిన్న మాట్లాడుకునేది ఎవరో పై ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నువ్వు కూడా అటు తిరిగి మాట్లాడు. హర్ష, నేను ఒకటి అడుగునా? అడుగు. ఒక అడుగు అటు వేస్తే ఇండియా బార్డర్, ఒక అడుగు ఇటు వేస్తే పాకిస్తాన్ బార్డర్. అయితే ఏంటి? ఈ ఒక్క అడుగు స్థలం కోసం మనం కొట్టుకొచ్చుకోవడం అవసరమా? ఈ కంచెని తీసేస్తే ఇరు దేశాలు కలిసిపోయి సంతోషంగా ఉంటారు కదా. సలీం, నువ్వు చెప్పింది నిజమే. మీకు మాకు ఎటువంటి శత్రుత్వం లేకున్నా దేశం కోసం మేము ఒక్క అడుగు స్థలం కోసం కొట్టుకొని చేస్తున్నాం. మా వల్ల ఇంట్లో వాళ్ళు మనల్ని తలుచుకొని బాధపడుతుంటారు. అయినా కంచె ఉండాల్సిందే, ఉండి తీరాల్సిందే, ఉండి తీరాల్సిందే, ఉండి తీరాల్సిందే. ఎందుకనగా నీ డౌట్? నువ్వు చెప్పినట్టుగానే కంచెని తీసేసి ఇరు దేశాలు కలిసిపోయి సంతోషంగా ఉన్న మీ దేశంలోనైనా మా దేశంలోనైనా ఎవడికో ఒకడికి పగ చావగా కొన్ని అనారోగ్యమైన కెమికల్స్ కనిపెట్టి మీ దేశం మీదనో మా దేశం మీదనో ప్రయోగిస్తే ఆ వైరస్తో ఎంతో మంది రోగాల బారిన పడిపోయి చనిపోతారో తెలుసా? 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 అందుకే కంచె ఉండాల్సిందే, ఉండి తీరాల్సిందే, ఇలాంటివి జరగకుండా ఉండాల్సిందే. పోతే నీ ఒకటి ప్రాణం పోతుంది, పోతే నా ఒకటి ప్రాణం పోతుంది. కానీ మన వల్ల మన దేశంలోని ప్రజలు ఎంతో సంతోషంగా జీవిస్తారు. ఏమంటావు సలీం? శభాష్ హర్ష, నువ్వు ప్రాణ స్నేహితుడు అయినందుకు చాలా గర్వంగా ఉంది. నాకు కూడా. హర్ష, మన ఇద్దరు ప్రాణ స్నేహితులు అయినాం కదా. అయ్యామేంటి, ప్రాణ స్నేహితులమే. మన ఇద్దరికి యుద్ధం జరగాల్సి వస్తే మరి నువ్వేం చేస్తావు? నా దేశం మీద చెయ్యేస్తే నా ప్రాణ స్నేహితుడే కాదు, కన్న తండ్రినైనా తెగ నరుకుతా. మరి నువ్వేం చేస్తావు? నా దేశం మీద చెయ్యేస్తే ప్రాణ స్నేహితుడే కాదు, సొంత తమ్మునైనా చీల్చి చెండాడుతా. अधिनायक जय हे भारत भाग्य
హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ద్రావిడ ఉత్కల